అయ్యో నా బిడ్డ, నా కొడుకు ఇక్కడ కనిపించట్లేదు. నా కొడుకు, నేను మహారాజు చెప్పినట్లే చేసేశాను కదా, కానీ నా కొడుకు ఎలా మాయమైపోయాడు? డ్రీమ్ల్యాండ్ అడవిలో ఈరోజు జంతువులన్నీ చాలా భయపడుతున్నాయి. ఏ జంతువు మొహం చూసినా భయంతో వణికిపోతున్నట్టు తెలిసిపోతుంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ జంతువులు, పక్షులు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి. ఈరోజు ఉదయం ఎర్ర పక్షి పిల్ల కూడా కనిపించకుండా పోయింది. పాపం ఆ పక్షి దాని గూడు దగ్గర కూర్చుని ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తుంది. నా బిడ్డ, తను చాలా చిన్న పిల్లవాడు. ఈ రోజు ఉదయం నేను తనని ఇక్కడే విడిచిపెట్టి దానా తీసుకురావడానికి వెళ్ళాను. సాయంత్రం నేను వచ్చేసరికి తనిక్కడ లేడు. నా బిడ్డ ఇక్కడికి వెళ్ళాడు. తనకింకా రెక్కలు కూడా రాలేదు. అడవిలో మిగిలిన అనేక జంతువులు ఎర్ర పక్షిని ఓదార్చడానికి వచ్చాయి. కానీ ఒక తల్లి దాని బిడ్డను పోగొట్టుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తల్లికి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే అది కూడా తల్లి కదా. ఎర్రపక్షికి మంచి మిత్రుడైన కోతి కూడా దాని దగ్గరికొచ్చి దాని కళ్ళు తుడుస్తూ ఇలా అంది. చూడు మిత్రమా, ఇలా ఎంతసేపని ఏడుస్తావు? మనం వెతుకుతున్నాం కదా నీ బిడ్డను. ఎందుకు దిగులు పడుతున్నావు? మేమందరం ఉన్నాం కదా ఇక్కడ. చూడు, నేనొక తల్లిని, కానీ నేను ఇలా అనకూడదు. గత కొన్ని రోజులుగా చాలా జంతువులు మాయమైపోతున్నాయి. అయితే ఇంకా వాళ్ళేమైపోయారో తెలియలేదు. వాళ్ళ కోసం ఎంత వెతికినా లాభం లేదు. అలా అని ఎర్రపక్షి మళ్లీ ఏడవడం మొదలుపెట్టింది. ఏనుగు కాని, కొంగ కాని, గాడిద కాని, అలాగే గుర్రం, వాటన్నిటి కళ్లల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఎందుకంటే పోయిన వారమే అవన్నీ కలిసి ఎర్రపక్షి బిడ్డకి హ్యాపీ బర్త్డే కూడా జరుపుకున్నాయి. ఆ రోజు అవన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి. కానీ ఈరోజు మాత్రం వాటి కథంతా మారిపోయింది. మన ఈ అడవికి ఎవరి దృష్టి తగిలిందో ఏమో టింకు బాయ్. అందరం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. ఏం చెప్పను మిత్రమా, నాకు కూడా చాలా కంగారుగా ఉంది. మనం ఉంటున్న ఈ అడవి గురించి, అలాగే ఇక్కడ నివసిస్తున్న మన స్నేహితుల గురించి, అలాగే ఈ అడవి నుండి ఒక్కొక్కటిగా అందరూ మాయమైపోతుంటే ఏదో ఒకరోజు అడవి మొత్తం ఖాళీ అవుతుంది. ఇలా చెప్తుండగా కొంగ గుండె బరువెక్కి ఒక్క మాట కూడా రాలేదు. మరుసటి రోజు ఉదయం ఏనుగు ఇంటి బయట ఏడుపు శబ్దంతో ఆ రోజు ప్రారంభమైంది. దాని ఏనుగు పిల్ల కనిపించకుండా పోయింది. బాబూ, నా బంగారు కొండ బాబూ, ఎక్కడికి వెళ్ళావు? అరే, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ సంక్షోభం నుండి నేను ఎలా బయటపడగలను? అడవిలో జంతువులన్నీ ఒకే చోట సమావేశమయ్యాయి. అడవి రాజైన సింహరాజు కూడా అడవిలో జరుగుతున్న ఈ సంఘటనల గురించి చాలా బాధపడింది. సింహరాజు కూడా డ్రీమ్ల్యాండ్ని ఈ కష్టాల నుంచి విముక్తి కల్పించాలని ఉంది. కానీ ఈ విషయంలో ఏం చేయాలో దానికి ఏమీ అర్థం కావట్లేదు. చివరిగా అదొక నిర్ణయం తీసుకుంది. నా ప్రియమైన మిత్రులారా, మనం పెద్ద సమస్యలో కూరుకుపోయాం. అంటే నా ఉద్దేశం, మన అడవిలోని జంతువులని అదృశ్యం అవడానికి కారణం ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో ఏం తెలియట్లేదు. ఇప్పుడు ఆ శత్రువు గురించి మనకి ఏం తెలియలేదు. కాబట్టి ఒకవేళ మనం దానిని ఎదుర్కోవడం అన్నా ఎలా ఎదుర్కోవాలో అసలు ఏం అర్థం కావడం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి మహారాజా? ఈ విధంగా కొనసాగితే ఒకరోజు మన అడవంతా నాశనం అవుతుంది. డ్రీమ్ల్యాండ్ అడవిని మనం ఎంతో ప్రేమగా చూసుకుంటూ నివసిస్తున్నాము. ఇది ఇలా నాశనం అయిపోవడం మేము అస్సలు సహించలేము. అలా అని ఏనుగు మళ్లీ వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది. లక్కీ బాయ్, ధైర్యంగా ఉండు, ఓపిక కలిగి ఉండు. ఆ రోజు సింహరాజు డ్రీమ్ల్యాండ్ అడవిలోని జంతువులకి ఇలాంటి సంఘటన మళ్లీ జరగకుండా ఉండడం కోసం ఒక నిర్ణయం తీసుకుంది. డ్రీమ్ల్యాండ్ అడవిలోని నా మిత్రులారా, మీ అందరికీ ఇదే నా విన్నపం. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి నేను పరిష్కారం కనుగొనే వరకు మీరందరూ ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండాలి. నాకు తెలుసు మీరు ఆహారం కోసం మరియు దాహం తీర్చుకోవడం కోసం బయటికి వెళ్ళవలసి వస్తుంది. ఒకవేళ అలా వెళ్ళవలసినప్పుడు అందరూ ఒక గ్రూప్గా వెళ్ళండి. ఎవరితోనైనా తోడు వెళ్ళండి. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు. అలాగే ఇంట్లో కూడా ఎవరిని ఎప్పుడూ ఒంటరిగా వదలొద్దు. సింహరాజు తీసుకున్న ఈ నిర్ణయం చాలా జంతువులకు అస్సలు నచ్చలేదు. కానీ వాటికి వేరే మార్గం కూడా లేదు. అవన్నీ సింహరాజుకు కట్టుబడి ఉండాలి.
ఆ రోజు తర్వాత డ్రీమ్ల్యాండ్ అడవిలో జంతువులన్నీ ఉన్నప్పటికీ ఏవీ లేనట్టే కనిపించేది. ఏ జంతువు ఆడుకోవడానికి కానీ తిరగడానికి కానీ బయటికి రావట్లేదు. అవసరమైనప్పుడు జంతువులు ఖచ్చితంగా బయటికొచ్చేవి, కానీ గ్రూప్తో. కొన్ని రోజుల తర్వాత రాత్రి సమయంలో జింక ఇంట్లో నిద్రపోతూ ఉంది. ఇంతలో బయట నుండి తలుపు కొట్టిన శబ్దం వచ్చింది. నాన్నా, అరే నాన్నా, అరే బాబూ, తలుపు తీ నాన్నా. జింకకి మొదటేమో ఇదంతా అది కలలో చూస్తున్నట్టు అనిపించింది. కాని సడన్ గా కళ్ళు తెరిచి చూసేసరికి దానికి వాళ్ళమ్మ పిలిచిన శబ్దం వినిపించింది. ఇది అమ్మ గొంతు కదా, కానీ అమ్మ ఎప్పుడు బయటికి వెళ్ళింది? వాళ్ళమ్మ ఎప్పుడు బయటికి వెళ్ళిందో జింక పిల్లకి అర్థం కాలేదు. దానికి చాలా భయం వేస్తోంది. అయినా కూడా లేచి తలుపు దగ్గరికి వెళ్లి తలుపు తెరవకుండా లోపల నుండి ఇలా అడిగింది. అమ్మా, నువ్వెప్పుడు బయటికి వెళ్ళావు? అరే నాన్న, నేను చాలా రోజులుగా ఇంట్లోనే ఉన్నాను. ఉదయం మనం తినడానికి ఏమీ లేదు, అందుకే బయటకొచ్చాను. బాబూ, త్వరగా తలుపు తెరువు నాన్న. ఒకవేళ ఆలస్యం చేస్తే నేను కూడా మాయమవుతాను. జింక పిల్ల వాళ్ళమ్మ చెప్పిన మాటలు విని వెంటనే తలుపు తీసింది. బయట ఉన్నది వాళ్ళ అమ్మే. త్వరగా వెళ్ళి తలుపు వేసే నాన్న. జింక పిల్ల తలుపు వేసేసింది. తర్వాత రోజు ఉదయం కూడా మళ్ళీ ఏడుపుతో మొదలయ్యింది. ఈసారి ఆ ఏడుపు జింక పిల్ల తల్లిది. అయ్యో నా బిడ్డ, నా కొడుకు ఇక్కడ కనిపించట్లేదు. నా కొడుకు, నేను మహారాజు చెప్పినట్లే చేసేశాను కదా, కానీ నా కొడుకు ఎలా మాయమైపోయాడు? ఈ సంఘటన జరిగిన 2 రోజుల తర్వాత మళ్ళీ ఖడ్గమృగం కనిపించకుండా పోయింది. ఇంకోసారి సింహరాజు అన్ని జంతువుల్ని పిలిచింది. సింహరాజు సూచించిన పరిష్కారం తర్వాత కూడా జంతువులు మాయం అవుతూ వచ్చాయి. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. డ్రీమ్ల్యాండ్లోని జంతువులకు సింహరాజు ఇప్పుడు ఏం చెప్తుంది దానికి కూడా ఏమీ అర్థం కావట్లేదు. అప్పుడే అక్కడికి ఒక హంస పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇక అది చెప్పింది విన్న తర్వాత జంతువులన్నీ ఆశ్చర్యానికి గురయ్యాయి. మహారాజా, నాకంతా తెలిసిపోయింది. నాకు తెలిసిపోయింది అసలు అడవిలో జంతువులు ఎక్కడికి వెళుతున్నాయో, అలాగే వాటిని ఎవరు మాయం చేస్తున్నారో నాకంతా తెలిసిపోయింది. హంస ఒక మాంత్రికుడు, కాని అది దాని మాయాజాలాన్ని ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు. అది దాని మంత్రశక్తితో జంతువులకు సహాయం చేసేది. అయితే 2 రోజుల క్రితం హంస దాని మ్యాజిక్ బుక్ కోసం అన్ని చోట్ల వెతుకుతోంది, కాని దానికి ఆ పుస్తకం దొరకలేదు. నా మ్యాజిక్ బుక్ ఎక్కడికి వెళ్ళిపోయింది? నేను దాన్ని ఇక్కడే కదా పెట్టాను. హంస దాని మ్యాజిక్ బుక్ వెతకడం కోసం చాలా ప్రయత్నించింది, కాని దానికి అది దొరకలేదు. అందువల్ల అది చాలా బాధపడింది. ఆ తర్వాత అది దాని మ్యాజిక్ పుస్తకం ఎక్కడుందో కనుక్కోవడానికి తన ఇంట్లో ఉన్న మాయా అద్దం దగ్గరికి వెళ్లి ఇలా అడిగింది. ఓ మాయావి అద్దమా, తీర్చు నా సందేహం, చెప్పు ఎక్కడుంది నా మ్యాజిక్ పుస్తకం? కొంత సమయం తర్వాత మాయా అద్దం నుండి పొగలొచ్చాయి. ఆ తర్వాత అందులో అంతా స్పష్టంగా కనిపించడం ప్రారంభించింది. మాయా అద్దం చూపించడం మొదలుపెట్టింది. కొండ చిలువ దాని ఇంట్లోకి ప్రవేశించి మ్యాజిక్ పుస్తకాన్ని ఎలా దొంగలించిందో అద్దం స్పష్టంగా చూపించింది. ఓ మహారాజా, ఆ కొండ చిలువే నా యొక్క మ్యాజిక్ పుస్తకాన్ని దొంగతనం చేశాడు. అతను మ్యాజిక్ పుస్తకం నుండి ఒక మంత్రాన్ని ఉపయోగించాడు. దాని సాయంతో తను ఏ జంతువు రూపంలో అయినా మారిపోగలడు. అప్పుడు తన గొంతు కూడా అలాగే ఉంటుంది. ఆ ముగెంబ కొండ చిలువకి నేను తగిన శిక్ష వేస్తాను. నేను అతనిని ముక్కలు ముక్కలుగా చేసి పచ్చడి చేస్తాను. కానీ కాలహంస, అతను ఎందుకు ఇలా చేస్తున్నాడు? కొంపతీసి అతను అన్ని జంతువులు చంపేశాడా? లేదు, ఇప్పటి వరకు అయితే చంపనే లేదు. కానీ రేపు వారందరినీ చంపేస్తాడు. ఎందుకంటే రేపు అమావాస్య. తను ఆ జంతువులన్నింటినీ చంపి తన శక్తిని పొందాలి అనుకుంటున్నాడు. అలా చేశాడంటే అతను ప్రపంచంలోనే ఉన్న అన్ని అడవుల్లోకి రాజు అవుతాడు. ఆ రాజుకి నేను సరైన గుణపాఠం చెప్తాను. అమావాస్య రేపే కదా, మనం తన గృహకి ఈరోజే వెళ్దాం. సింహరాజు అడవిలోని అన్ని జంతువులతో కలిసి ఆ గుహ దగ్గరికి వెళ్ళింది. మహారాజా, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పుస్తకాన్ని తిరిగి పొందాలి. లేకుంటే అది మనకి ప్రమాదంగా మారుతుంది. ఎందుకంటే ఆ పుస్తకం లేకపోతే తను ఏమీ చేయలేడు. అంత బాగానే ఉంది, కానీ ఆ పుస్తకం ఎవరు తీసుకొస్తారో? ఎందుకంటే ఏదైనా జంతువు లోపలికి ప్రవేశించినట్లయితే అతను దాన్ని గమనిస్తాడు. దాని మాటలు విని
హంస కళ్ళు మూసుకుని ఒక మంత్రం ఇలా చదివింది. 2కి 1 కలిపితే అవుతుంది 3. నా చేతిలో ప్రత్యక్షం అవ్వండి మాయావి వేణు. అలా అనగానే అక్కడ ఒక వేణువు ప్రత్యక్షమైంది. దాన్ని తీసుకుని హంస ఇలా అంది. మహారాజా, ఇది మామూలు వేణువు కాదు, ఇది మాయావి వేణువు. దీన్ని వాయించడం వల్ల అతి భయంకరమైన పాములు కూడా నాట్యం చేయక తప్పదు. కాకపోతే దీన్ని అందరికన్నా శక్తివంతులు మాత్రమే వాయించగలరు. మహారాజా అయినటువంటి మీరే అందరికన్నా శక్తివంతులు, కాబట్టి మీరే దీన్ని వాయించగలరు. సింహరాజు ఆ వేణువుని హంస నుండి తీసుకుని వాయించడం ప్రారంభించింది. కొంత సమయం తర్వాత కొండచిలువ డాన్స్ చేస్తూ బయటికొచ్చింది. అది బయటికొచ్చేసరికి జంతువులన్నీ దాక్కున్నాయి. అది పూర్తిగా బయటికొచ్చాక హంస గుహలోపలికి వెళ్ళింది. ఆ పుస్తకాన్ని బయటికి తీసుకురావడమే కాకుండా అక్కడున్న జంతువులన్నిటినీ కూడా గుహ నుండి విడిపించింది. కొంత సమయం తర్వాత సింహరాజు వాయించడం ఆపేసింది. వెంటనే వెళ్లి కొండచిలువ మెడ పట్టుకుంది. వదలు నన్ను మహారాజా, వదలు నన్ను. బహుశా నీకు నా గురించి తెలియదనుకుంటా. నా మంత్రశక్తితో నిన్ను ఇప్పుడే ఒక చీమలా మార్చేస్తాను. దాని మాటలకు అడవిలోని జంతువులన్నీ నవ్వడం ప్రారంభించాయి. అంతేకాదు కొండచిలువ ఏ జంతువులనైతే బంధించి ఉంచిందో ఆ జంతువులు కూడా బయట ఉండడం గమనించింది. వాటిని చూసి దానికి చాలా కోపం వచ్చింది. ఎవరు వీటిని బయటికి తీసుకొచ్చింది? ఉండండి, నేను ఇప్పుడే మీ అందరికి బుద్ధి చెప్తాను. ఈ పుస్తకాన్ని చదివే కదా నువ్వు ఇదంతా చేశావు. ఇప్పుడు ఇది నా దగ్గరుంది. అది నా పుస్తకం. మర్యాదగా నా పుస్తకం నాకు తిరిగి ఇచ్చేయి. ఇవ్వలేదంటే నిన్ను వదలను. ముందు నేను నిన్ను వదలాలి కదా, కొట్టి కొట్టి నిన్ను కీమా చేస్తాం. ఆ తర్వాత సింహరాజు దాన్ని కొట్టడం ప్రారంభించింది. అరే అరే చచ్చిపోతాను రా బాబు. అరే వదులు, నన్ను వదులు. చంపేస్తావా ఏంటి? ఏదో పొరపాటుగా తప్పు జరిగింది, దయచేసి నన్ను వదిలేయ్. సింహరాజు దాన్ని ఎంత బలంగా కొట్టిందంటే దాని పరిస్థితి చాలా దారుణంగా మారింది. అది అన్ని జంతువుల కాళ్లు పట్టుకుని దాని ప్రాణం కోసం వేడుకోవడం ప్రారంభించింది. జంతువులకి దానిమీద జాలి వేయడంతో అవన్నీ దాన్ని క్షమించాయి. కానీ దానికి స్పష్టంగా చెప్పేశాయి, ఈ రోజు తర్వాత నువ్వు డ్రీమ్ ల్యాండ్ అడవికి దరిదాపుల్లో ఎక్కడైనా కనిపించావో ఈ లోకంలో అదే నీ చివరి రోజు అవుతుంది. అరే డ్రీమ్ ల్యాండ్ ఏంటి? ఇక మీదట నేను ఏ అడవిలోనూ కనిపించను. నేను హిమాలయాలకు పారిపోతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అన్ని జంతువులు మళ్ళీ సంతోషంగా జీవించడం మొదలుపెట్టాయి. అబ్బా, ఎంత తాజా మరియు అందమైన గుడ్లు! అలా అంటూనే నోరు తెరిచి ఒక గుడ్డుని తినేసింది. ఆహాహాహాహా, ఈ రోజు లాటరీ లభించింది. అలా అంటూ అది ఇంకో గుడ్డుని కూడా నోరు తెరిచి తినేసింది. ఈ రోజు నాకు నిజంగానే మజా వచ్చింది. ఇప్పుడు నేను ప్రశాంతంగా వెళ్ళి నిద్రపోగలను. సంజీవిని వనము చాలా అందమైన అడవి. పచ్చటి చెట్టులు, పచ్చటి ప్రకృతి, కొండలు మరియు ఒక పెద్ద చెరువు కూడా ఉండేది. ఆ చెరువులో కొన్ని బాతులు కూడా ఉండేవి. మరియు జంతువులని అక్కడికి నీరు తాగడానికి వచ్చేవి. వారి గుంపులో డక్ మరియు డ్రీక్ అనే బాతులుండేవి. ఒకరోజు డ్రేక్ చెరువు అంచులో కట్టుకున్న తన గూడుల్లో 2 గుడ్డలున్నాయి. డక్ మరియు డ్రేక్ వాళ్ళ 2 గుడ్లను చూసి సంతోషించాయి. దాన్ని చాలా బాగా చూసుకున్నాయి. చెరువు నుండి కొంచెం దూరంలో ఒక పుట్టలో ఒక పాము కూడా ఉండేది మరియు అక్కడి నుండే జంతువుల మీద దృష్టి పెట్టేది. ఆ పాము యొక్క దృష్టి గూడులో పెట్టున్న గుడ్లు మీద పడ్డాక అది చాలా సంతోషించింది. అబ్బా, ఎంత తాజా మరియు పెద్ద గుడ్లు! ఇవే గనక తినడానికి లభిస్తే అప్పుడు మజా వస్తుంది. ఏదో విధంగా వీళ్ళిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది. సాయంత్రం వేళ నది ఒడ్డుకి ఒక గద్ద వచ్చి నీళ్లు తాగేది. అప్పుడే బాతు యొక్క గుంపొచ్చింది. అరే డ్రక్ అండ్ డ్రిక్, ఏంటివి నీ గుడ్లే? ఈరోజు ఉదయమే నేను ఈ గుడ్డు పెట్టాను. అలాగే, అందువలన మీరు ఉదయం నుంచి చెరువు దగ్గర కనిపించడం లేదు. ఈ రోజంతా మేము చూసుకున్నాం. అంటే దాని అర్థం ఇంకా మీరేం తినలేదా?
ఇప్పటికీ ఏమి ఆకలిగా లేదా? లేదు, ఇప్పుడు ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. కానీ ఈ గుడ్లు వదిలేసి ఎలా వెళ్ళాలి? కంగారు పడకు, ఇక్కడ వీటికి ఏమీ అవ్వదు. మనం తినడానికి ఏమైనా లభిస్తే తినేసి చీకటి పడే లోపల వచ్చేద్దాం. అలా అని చెప్పి అది ఆ గుడ్లని అక్కడే వదిలేసి తన గుంపుతో పాటు వెళ్ళిపోయింది. పాము తను ఉన్న చోటే దాక్కుని ఆ మాటలు వింటుంది. అది తన గుడ్లని ఎప్పుడు వదిలేసి వెళ్తుందో అని అవకాశం కోసం ఎదురుచూస్తుంది. అది దూరంగా వెళ్తుండడం చూసి పాము సంతోషించింది మరియు ముఖం మీద నవ్వు మరియు కళ్ళల్లో అతి ఆశ. ఆ గుడ్ల దగ్గరికి వెళ్ళింది. అబ్బా, ఎంత తాజా మరియు అందమైన గుడ్లు! అలా అంటూనే నోరు తెరిచి ఒక గుడ్డుని తినేసింది. ఆహాహాహాహా, ఈరోజు లాటరీ లభించింది. అలా అంటూ అది ఇంకో గుడ్డుని కూడా నోరు తెరిచి తినేసింది. ఈరోజు నాకు నిజంగానే మజా వచ్చింది. ఇప్పుడు నేను ప్రశాంతంగా వెళ్ళి నిద్రపోగలను. లేదా ఎవరైనా చూశారంటే ఉదయం వరకు ఎదురు చూడాలి. అది తన పుట్టు వైపుకి వెళ్ళి పడుకుంది. డక్ మరియు డ్రెక్ వాళ్ళ గుంపుతో సెలవు తీసుకుని అదే చోటికి తిరిగొచ్చారు. వాళ్ళ గూడు ఖాళీగా చూసి షాక్ అయ్యారు. అరే, మన గుడ్లు ఎక్కడ పోయాయి? మన గుంపులో ఉన్న వాళ్ళు మాత్రమే గుడ్లను చూసాయి. ఇక్కడి నుంచి వాటిని ఎవరు తీసుకెళ్లారు? అది విని డక్ ఏమో ఆలోచించి ఇలా అనింది. మనం దీన్ని పరిష్కరించాలంటే నాకు ఒక ఉపాయం దొరికింది, విను. అలా అని డక్ డ్రేక్ కి ఒక ఐడియా చెప్పింది. మరుసటి రోజు డ్రేక్ మళ్ళీ 2 గుడ్లు పెట్టింది. రోజంతా ఇద్దరు అక్కడే ఉన్నారు. సాయంత్రం అవడానికి ముందే డక్ ఇలా అనింది. డ్రేక్, నాకు చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏదైనా తీసుకొద్దాం పదా. కానీ మన గుడ్లని ఇలాగే ఎలా వదిలేసి వెళ్ళగలము? నిన్నలాగా ఎవరైనా తీసుకెళ్లిపోతారేమో. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అలా అని చెప్పి డక్ కొంచెం గడ్డి నోట్లో తీసుకొచ్చి ఆ గుడ్ల మీద వేసి ఆ గుడ్లని దాచేసింది. ఇప్పుడు గుడ్లని ఎవరూ చూడలేరు. మనం ఇప్పుడు వీటిని వదిలి ధైర్యంగా వెళ్ళవచ్చు. అది చూసి డ్రెక్కి సంతోషమైంది మరియు ఇద్దరు ఏం ఆలోచించకుండా అక్కడి నుంచి వెళ్లారు. ఈ పిక్చోళ్ళు కనిపిస్తుందేమో ఈ ఉపాయం వల్ల గుడ్లను నా నుంచి రక్షించగలరని. ఈరోజు సాయంత్రం వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. అలా అని అది త్వరగా తన పుట్లో నుంచి బయటికొచ్చింది మరియు గూడు వైపు వెళ్ళింది. డక్ మరియు డ్రేక్ చెరువు అంచున దాక్కుని వారి గూడు మీద దృష్టి నుంచారు. కాని వాళ్ళిద్దరూ పామును చూసి భయపడ్డారు. వాళ్ళు ఏం ఆలోచించడానికి ముందే ఆ పాము ఆ గుడ్లని తినేసింది మరియు సంతోషిస్తూ తన పుట్టలోకి వెళ్ళిపోయి బాగా పడుకుంది. డక్ మరియు డ్రేక్ వారి గూడు దగ్గరికి వెళ్లేటప్పటికే పాము వాళ్ళ గుడ్లని తినేసి వెళ్ళిపోయింది. ఈ పాము రోజు మన గుడ్లను ఇలాగే తింటూ ఉంటుంది. దానికి అర్థం మనం ఎప్పటికీ మన పిల్లల ముఖం చూడలేము అని. అది విని డక్ కూడా ఆలోచిస్తుంది. అప్పుడు తన దృష్టి గద్ద మీద పడుతుంది. అది అక్కడే నీరు తాగుతూ ఉంటుంది. కంగారు పరుగు డ్రేక్, ఇక్కడ కాపాడడానికి ఎవరో ఒకళ్ళున్నారు. వాళ్ళు మనకి సహాయం చేస్తారు. అలా అని డక్ గద్దతో ఇలా అనింది. హలో చిల్, నువ్వు మా గొంతు వినగలుగుతున్నావా? హా, చెప్పు డక్. అది వాళ్ళ గుడ్ల గురించి మరియు పాము గురించి అంతా చెప్పారు. వాళ్ళ కథ విని అది కోపంగా ఇలా అనింది. ఎలాగో పాము నాకు ఇష్టమైన ఆహారం. దాన్ని సరైన చోటుకు నేను తీసుకెళ్తాను. అలా అని వాళ్ళిద్దరూ గద్దతో చేరి ఒక ఐడియా క్రియేట్ చేశారు. మరుసటి రోజు మళ్ళీ డ్రేక్ 2 గుడ్లు పెట్టింది. ఈసారి కూడా పాము దానిమీదే దృష్టి పెట్టింది. నాకు అనిపిస్తోంది ఏదో ఒక జంతువు మన గూడులోనే ఉండి వాటిని తినేస్తుందేమోనని. అదే పనిగా గుడ్లను కూడా తినేస్తుంది. ఈ రోజు కూడా అలాగే వదిలి వెళదాం. విని పాము నవ్వుతో ఇలా అంటుంది. కప్పేసుకుని వెళ్ళండి లేదా తీసుంచే వెళ్ళండి. మీరొచ్చేలోపు ఇవన్నీ నా కడుపులోకి వెళ్ళిపోతాయి. డక్ మరియు డ్రేక్ ఆ గుడ్లని అలాగే వదిలేసి వెళ్ళిపోయాయి మరియు నిన్న దాక్కున్న అదే చోట్లో వెళ్లి అవి దాక్కున్నాయి.
వాళ్ళ ప్లాన్ ప్రకారమే గద్ద ఒక చెట్టు మీద కూర్చుంది. వచ్చేస్తున్నాను నా కమ్మనైన గుడ్లు. అలా అంటూ ఆ పాము బయటికొచ్చి గుడ్ల దగ్గరికి వెళ్ళింది. అది దగ్గరికి వెళ్ళగానే గద్ద చెట్టులో నుండి మెల్లగా కిందికి దిగింది. అది గుడ్లను తినడానికి తన నోరు తెరిచిందో లేదో గద్ద దాన్ని పట్టుకుంది. గద్ద ఆ పాముని తన నోట్లో పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయింది. అయ్యో నన్ను వదిలేయ్. అయ్యో ఈ పక్షి ఎక్కడి నుంచి వచ్చింది? కాపాడండి, రక్షించండి. అది విని గద్ద సంతోషించి నోరు తెరవకుండా ఎగురుతూనే ఉంది. చాలాసేపు ఎగిరిన తర్వాత అది ఒక కొండ మీద వెళ్లి కూర్చుంది. అక్కడ ఇంకా 2 గద్దలు తన కోసం వెయిట్ చేస్తున్నాయి. ఆ గద్ద ఆ పాముని కింద పెట్టిందో లేదో మిగతా గద్దలన్నీ పాముని తినడం ప్రారంభించాయి. అది చనిపోయింది. ఇప్పుడు ఆ 3 గద్దలు చేరి దాన్ని వాళ్ళ ఆహారంగా మార్చుకున్నాయి. ఇంకోవైపు డక్ మరియు డ్రేక్ వాళ్ళ గుడ్లు సురక్షంగా ఉండడం చూసి సంతోషించాయి మరియు మనసారా గద్దకి ధన్యవాదాలు తెలిపాయి. కొద్ది రోజుల తర్వాత ఆ గుడ్ల నుండి 2 బాతులొచ్చాయి మరియు డ్రక్ మరియు డ్రేక్ పిల్లలతో పాటు సంతోషంగా జీవిస్తున్నాయి.